తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సెక్రటరీ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జయంతి, ఈ ఇంటి మీద నీకప్పుడే అంత అసహ్యం ఏర్పడిందా, లేకపోతే నా మీద? శేఖరం ఆగిపోయాడు. లేదు లేదు, అసహ్యం నాకెందుకుంటుంది? పైనుంచి నాకు మీరింత సహాయం చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే దిండులో మొహం దాచేసుకుంది. శేఖరం పుస్తకం మూసి పక్కన పెట్టి లేచి దగ్గరగా వచ్చాడు. చూడు, కొద్ది రోజులు ప్రయత్నం చెయ్యి. ఈ ఇంటిలో ఉండటం అలవాటు చేసుకోగలవేమో. జయంతి మాట్లాడలేదు, పడుకుంది. తనకి నిద్ర పట్టిందని తెలుసుకునే వరకు అతను వెళ్ళడు. ఆ సంగతి జయంతికి తెలుసు. అంతవరకు ఎంత రాత్రైనా సరే అలా పడకుర్చీలో పడుకొని ఆ నీలిరంగు షేడ్ లైట్ క్రింద చదువుకుంటూనే ఉంటాడు. అందుకే ఆ రోజు కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు పడుకుంది. చాలాసేపు అయిన తర్వాత అతను లేచి దగ్గరగా వచ్చి చూశాడు. నిద్రపోయిందనుకుని తల క్రింద దిండ్లు సరిచేశాడు. ఆ సరిచేసేటప్పుడు అతను నిట్టూర్పు విడవటం జయంతి గమనించకపోలేదు. దుప్పటి కప్పి లైట్ తీసేసి తలుపులు శబ్దం కాకుండా దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది. ఎన్నాళ్ళిలా మరో ఆడదిక్కులేని ఈ ఇంటిలో ఒంటరిగా ఇన్ని రాత్రులు పవిత్రంగా గడిపానంటే లోకం నమ్ముతుందా? శేఖరం తనతో పాటు ఉండడానికి మరెవరినైనా తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయడు? అసలు అటువైపు ఆలోచించినట్లు పట్టించుకోనట్లు ఉంటాడేం? కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ చీకటిలా శూన్యంగా ఉన్న జీవితంలోకి వెలుగు ఎలా తెచ్చుకోవాలి? ఏం చేయాలి? కళ్ళు కాస్త తెరిస్తే చాలు పెద్ద పెద్ద కూరలతో మీదికి ఉరకటానికి పొంచి కూర్చున్న బ్రహ్మరాక్షసులా అనిపిస్తుంది. కదలాలంటేనే భయం. ఒంటరిగా పడుకోవటానికి అలవాట్లేని జయంతికి అర్థం కాని భయంతో శరీరంలో రక్తం చల్లబడ్డట్టు బిగుసుకుపోతున్నట్లు అనిపించసాగింది. చిచి, ఏమిటి ఆలోచనలు? మరీ చిన్నపిల్లలాగా. ఈ కాస్తకి భయపడితే ముందు ముందు జీవితం అంతా ఒంటరిగా ఎలా గడపాలి? ధైర్యం తెచ్చుకుంటూ నిద్రపోయింది. అంతా అడవి. చుట్టూ సూర్యకిరణాలను చొరనీయకుండా దట్టమైన శాఖలతో పెద్ద పెద్ద వృక్షాలు, వాటి నిండా కొమ్మలకి ఖర్చుకొని వేలాడుతున్న భయంకరమైన పాములు. ఎవరికోసమో వెతుక్కుంటూ వచ్చిన జయంతి ఈ అడవిలో దారి తప్పిపోయింది. ఏం చేయటానికి పాలుపోవటం లేదు. భయంతో ప్రాణాలు బిగుసుకుపోతున్నాయి. ఇంతలో దూరం నుంచి ఎక్కడి నుంచో జయంతి అన్న బామ్మ కేక వినిపించింది. బామ్మ బిగ్గరగా అరుస్తూ అటువైపు పరిగెత్తసాగింది. చెట్లకి వేలాడుతున్న పాములు తోకలతో జయంతిని కొట్టాలని చూస్తున్నాయి. అకారణంగా తన మీద వాటికెందుకంత కోపం? జయంతి మరోసారి కేక వినిపించింది. బామ్మ! శబ్దం వచ్చిన వైపు పరిగెత్తుకొచ్చిన జయంతి హఠాత్తుగా అంత దూరంలో ఆగిపోయింది. ఎదురుగుండా బామ్మకి బదులు పెద్ద సింహం కూర్చొని గడ్డం దువ్వుకుంటోంది. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నాను. అచ్చు బామ్మ కంఠంలా పిలుస్తోంది. అయితే నన్ను పిలిచింది నువ్వా? అవును, నేనే. నాకు చాలా ఆకలవుతోంది అంది సింహం. జయంతి వెనక్కి అడుగులు వేసాగింది. సింహం లేచి ముందుకు వస్తోంది. నువ్వు అర్థం కాలేదు? సింహానికి ఆకలవుతోంది అంటే నీకు తెలియడంలా? జాగ్రత్త, ఇంకో 2 అడుగులు వెనక్కి వేస్తే ఎక్కడుంటావో వెనక్కి తిరిగి చూసుకో. సింహం హెచ్చరించడంతో వెనక్కి తిరిగి చూసింది. వెనక పెద్ద అఘాతం. కళ్ళు తిరిగాయి. మళ్ళీ సింహం వైపు చూసింది. ఇప్పుడెక్కడికి వెడతావు? వెకిలిగా ఇకిలించింది సింహం. వద్దు వద్దు, 2 చేతులు జాపి వద్దన్నట్లు ఏడవసాగింది. ఏడిస్తే నాకేం జాలి కలగదు, నేను సింహాన్ని అని సింహం మీదికి వస్తోంది. కంగారుతో భయంగా వెనక్కి అడుగులు వేసింది జయంతి. అప్పుడు గుర్తుకొచ్చింది అగాధం ఉందని. అప్పటికే కాళ్ల క్రింద భూమి లేదు. శరీరం గాలిలో తేలిపోసాగింది. భయంతో కెవ్వుమంది. ఈ లోపలే అగాధంలో పడకముందే ఎవరో 2 చేతులు చాపి బలంగా పట్టుకున్నారు. జయంతి ఈసారి మరింత బిగ్గరగా కెవ్వుమంది. జయంతి జయంతి! శేఖరం ఆదుర్దాగా పిలుస్తున్నాడు. వదులు వదులు! ఎవరు? కలో మెలకువో అర్థం కాని పరిస్థితిలో పెనుగులాడుతూ అంది జయంతి. శేఖరం చేతులు ఉక్కు కడ్డీలా కదలకుండా బంధించటంతో అప్పటికి మెలకువ వచ్చింది. అంత భయపడుతున్నావేమిటి? ఆదుర్దా నిండిన స్వరంతో అడుగుతున్నాడు అతను.
ప్రక్కన నిలబడి వికృతంగా నవ్వుతున్న సింహం మెల్లగా క్రమేపీ అదృశ్యమై నీలం రంగు లైట్గా మారింది. మీరు మీరు ముఖం నిండా పట్టిన చెమటలతో బెదురుతున్న కళ్ళతో అస్పష్టంగా అంది. ఏమిటది? కలేమైనా వచ్చిందా? జయంతి తలను దగ్గరికి తీసుకుని గుండెలకి ఆంచుకుంటూ అన్నాడు శేఖరం. అవును అవును. అబ్బా, ఎంత భయమేసింది. జయంతి గుండెలు ఇంకా దడదడ కొట్టుకుంటూనే ఉన్నాయి. ఏం కల అది? ఎంత బిగ్గరగా కెవ్వమన్నావో తెలుసా? మీ నిద్ర చెడగొట్టానా? నీరసంగా అంది. లేదు, నేనింకా నిద్రపోలేదు. ఇప్పుడిప్పుడే పడుతోంది. నీ కేకలు విని పరిగెత్తుకొచ్చాను. ఇంకా నయం, తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. జయంతి నుదుటి నిండా పట్టిన చెమటని మెల్లగా తుడుస్తూ అన్నాడు. చాలా భయం వేసింది. అసలు చీకటిని చూస్తేనే భయంగా ఉంది. నాకు చెప్పలేదేం? ఇక నుంచి తెల్లవార్లు లైటు ఉంచుతానులే. జయంతి మాట్లాడలేదు. కలను గురించి ఆలోచిస్తోంది మనసు. ఏం కల అది? చెప్పు. పెద్ద అడవి. అడవిలో చెట్లకి పెద్ద పెద్ద పాములు వెళ్లాడుతున్నాయి. అవి నిన్ను కరిచాయా? లేదు. ఇంతలో బామ్మ పిలుపు వినిపించింది. బామ్మ? అవును. పిలిస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడ బామ్మకి బదులు పెద్ద సింహం ఉంది. చెబుతుంటేనే జయంతి ఒళ్ళు భయంతో జలధరించింది. ఆ జలధరింపును గుర్తించిన శేఖరం చేతులు మరింత దగ్గరికి తీసుకుని పొదివి పట్టుకున్నాయి. అప్పుడేమైంది? అది నీ మీద కురికిందా? ఊహూ. దాన్ని చూసి భయపడి నేను వెనక్కి నడుస్తున్నాను. వెనక్కి ఏముందో చూసుకో ఒకసారి అంది. నేను వెనక్కి తిరిగి చూశాను. శేఖరం వింటుండిపోయాడు. వెనక ఇంకో 2 అడుగులు వేస్తే పెద్ద అగాధం ఉంది. దాన్ని చూస్తేనే కళ్ళు తిరిగాయి. వెనక్కి తిరిగి సింహం వైపు చూస్తే అది నా మీదకు వస్తోంది. నేను వెనక్కి అడుగులు వేస్తూనే ఉన్నాను. అందులో పడిపోయానని అనుకున్నాను. కానీ ఎవరో బలంగా పట్టుకుని ఆపారు. గబగబా చెబుతున్న జయంతి ఊపిరి పీల్చుకోవటం కోసం ఆగింది. ఎంత చిత్రమైన కళ అన్నాడు శేఖరం. ఇంకా చిత్రం ఏమిటంటే ఆ చేతులు ఇప్పుడు మీరలా పట్టుకున్నట్టే ఉన్నాయి. ఈ మాటలు వింటూనే జయంతి భుజాల చుట్టూ ఉన్న శేఖరం చేతులు అనుకోకుండా గట్టిగా బిగుసుకున్నాయి. జయంతి మాట్లాడటం మానేసింది. శేఖరం ఆలోచిస్తుండిపోయాడు. ఉక్కు కడ్డీలా ఉన్న అతని చేతుల మధ్య అలా ఉంటుంటే అదేదో పెద్ద కోటగోడ మధ్య ఉన్నట్టుగా ఉంది. అతని ఛాతీని ఆనుకుని ఉన్న జయంతి చెవికి నిశ్చలంగా కొట్టుకుంటున్న అతని గుండె క్రమబద్ధంగా వినిపిస్తోంది. అదలా వింటుంటే చాలా నిబ్బరంగా నిశ్చలంగా ఉంది. అలాగే అతని చేతుల మధ్య నిద్రపోనిస్తే బాగుండుననిపించింది. కానీ అతనిదేం తెలియనట్టు మెల్లగా జయంతిని జరిపి దిండు మీద తలపెట్టాడు. జయంతి, ఇది చెప్పు. మొట్టమొదటిసారి వనితా విహార్లో మనం కలుసుకున్నప్పుడు కుర్చీ మీద వాలిపోయి ఉన్న నిన్ను లేపబోయి నా చెయ్యి గట్టిగా 2 చేతులతో పట్టుకున్నావు, గుర్తుందా? జయంతి గుర్తున్నట్టు తలూపింది. అవును. ఎంత చిత్రం. అప్పుడు ఒంటరిగా దిగులుగా ఉన్న తన మీదికి వంగి ఎవరో నీవు కావాలి జయంతి అన్నట్లు వినిపించింది. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా రాజశేఖరం. అప్పటి రాజశేఖరం, ఇప్పుడు ఈ క్షణంలో ఎదురుగుండా నిలబడిన ఈ రాజశేఖరం అచ్చు ఒకలాగానే ఉన్నారు. చెప్పు, అప్పుడు కూడా నీకేదో కల వచ్చింది కదూ? జయంతి మాట్లాడలేదు. చెప్పు, గుర్తులేదా? గుర్తులేదన్నట్టు తలూపింది. వచ్చిన కళ ప్రతిదీ నిజం కాకపోయినా కొన్ని సంఘటనలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సూచనలుగా కనిపిస్తుంటాయి. జయంతి, నువ్వు నాకొకటి వాగ్దానం చేయాలి. ఏమిటన్నట్టు చూసింది. ముందు జరగబోయే జీవితంలో నీకెలాంటి విసుగు కలిగినా నువ్వు నా నీడని వదలకూడదు. వదలనని వాగ్దానం చెయ్యి. శేఖరం చెయ్యి జాచాడు. క్షణంసేపు అతని వైపు పరీక్షగా చూసిన జయంతి మెల్లగా చెయ్యి తీసి అతని చేతిలో ఉంచింది. నాకు సాధ్యమైనంత వరకు నీకే నొప్పి కలిగించకుండా ఉండడానికే జాగ్రత్త పడతాను. ఒకవేళ నాకు తెలుసో తెలియకో నీకేదైనా బాధ అనిపిస్తే నేరుగా వచ్చి నా ముఖం మీద అడిగేస్తావు కదూ? జయంతి సమాధానం చెప్పలేదు. అతను తన చేతిలో ఉన్న పల్చటి అరచేతిని పరిశీలిస్తూ, పోనీ సునంద వాళ్ళని మన ఇంట్లో వచ్చి ఉండమంటే అన్నాడు. వాళ్ళందరినీనా? ఆశ్చర్యంగా అడిగింది. అవును. బామ్మ స్మృతి నుంచి నిన్ను తప్పించాలంటే నీ మనసుని బాగా సందడిలో గందరగోళంగా ఉంచాలి. అందుకే వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. సునంద భర్త చాలా మంచివాడు, నమ్మకస్తుడుగా కనిపిస్తున్నాడు. జయంతి శేఖరం కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది.
నేనింత క్రితం నిద్రపోయే వరకు దీన్ని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు మన ఇంట్లో ఉంటే నీకు సందడిగానూ ఉంటుంది, వాళ్ళకి సుఖంగానూ ఉంటుంది. నాకు కాస్త నిశ్చింతగా కూడా అనిపిస్తుంది. కానీ నాకేదైనా ఇబ్బంది కలుగుతుందనేగా నీ అనుమానం? లేక ఎవరైనా ఏమైనా అనుకుంటారనా? నాకు కావలసింది నీ మనశ్శాంతి. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావటం అంతే. జయంతికి ఈ అభిప్రాయాన్ని బలంగా వ్యతిరేకించాలనిపించింది. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. అయినా ఒక్కసారి నిర్ణయానికి వచ్చాడంటే అది మార్చడం అనేది అంత సులభం కాదు. ఆ సంగతి జయంతికి తెలుసు. అప్పటికి మౌనంగా ఊరుకుండిపోయింది. జయంతి నిద్రపోయిన తర్వాత శేఖరం లేచి వచ్చి పడక కుర్చీలో పడుకున్నాడు. అతనికి ఇలా ఎన్నాళ్ళు పోనీ జయంతిని పెళ్లి చేసుకుంటే అనిపించింది. కానీ వెంటనే మనసు వద్దు వద్దు, ఇప్పట్లో అలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడూ చేయకో. ఆమె మనసు పూర్తిగా నీ మీద లేదని తెలుసుకుని కూడా నువ్వు పెళ్లి చేసుకుంటే అనటం ఏం బాగలేదు. అదని చూసుకుని ఆదుకున్నాను అని నెపంతో ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకుండా బందీ చేశావని జయంతి ముందు ముందు నిన్ను అపార్థం చేసుకోవచ్చు. ఎంతకాలమైనా సరే ఆమె మనసులో నీ పట్ల గల దురభిప్రాయాలు తొలగిపోని. నీకు చేతనైతే సాధ్యమైనంత త్వరలో ఆ మాలిన్యం కడిగేసేందుకు ప్రయత్నించు. అంతేగాని వివాహం మాట తలపెట్టకు. అపార్థాలతో మొదలైన వివాహాలు అనర్థాలకి దారితీస్తాయి. అందులో అశాంతి తప్ప సుఖం ఉండదు అని గట్టిగా హెచ్చరించింది. అది కాకుండా జయంతిలో వయస్సు వికసించినా మనసు వికసించలేదు. పసితనం పూర్తిగా పోలేదు. ఇందాక నువ్వు అంత గట్టిగా హృదయానికి హత్తుకున్నావు. అప్పుడు నీ వైపు చూసిన ఆ మొహంలో స్త్రీ పొందుతున్న గగురుపాటు కానీ అనుభూతి కానీ నీకేమైనా కనిపించిందా? వద్దు వద్దు, పొరబడుతున్నావు. నీకు చేతనైతే సున్నితంగా ఆమెలో స్త్రీత్వాన్ని మేల్కొలిపే ఉపాయాలు చేసుకో అంటూ వివేకం కూడా వంతపాడింది. జయంతి, ఏమిటది? శేఖరం మా వారిని పిలిచి మీరంతా కుటుంబంతో సహా వచ్చి మా ఇంట్లో ఉండండి అన్నట్టు మాట్లాడాడట అంది సునంద మర్నాడు సాయంత్రం. ఆయనకి మతిపోయింది. పళ్ళ బిగువన వచ్చింది సమాధానం. అంటే అర్థం కానట్టు చూసింది సునంద. ఏం లేదు సునంద, నేను వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే వద్దని మీ అందరినీ వచ్చి ఇక్కడ ఉండమంటున్నాడు. నాకు సందడి కావాలట, అది ఆయన గారి ఉద్దేశం. జయంతి సునంద చేతి మీద చేయి వేస్తూ, సునంద, అతను నన్నేదో మనిషిని చేయాలనే ఉద్దేశంతో ఏవేవో ఊహిస్తున్నాడో. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. అతనికి లోకంతో లెక్క లేకపోవచ్చు, కానీ మనమెలా లెక్క చేయకుండా ఉండగలం? అంతా ఏమనుకుంటారు? ఇదంతా మనిద్దరి ప్లాన్ అనుకోరు? ఏమిటి నీ ఉద్దేశం? అతను అడిగినంత మాత్రాన మేము వచ్చేసి ఉంటామని అనుకుంటున్నావా నువ్వు? వెనక్కి తగ్గుతూ అంది సునంద. లేదులే, కానీ మీ ఆయన శేఖరం మాట కాదనలేక అనేస్తాడేమోనని నా భయం. అలాంటి భయాలు నీకేమీ అవసరం లేదులే. నీకు సందడి కలిగించాలని ఆదుకోవాలని అనుకుంటే మా ఇంటికే తీసుకెడతాం, ఉన్నంతలో చూసుకుంటాం. అంతేగాని నాకెక్కడికి రావాలని లేదు సునంద, ఇక్కడుండాలని లేదు. మెల్లగా అతన్ని ఒప్పించి ఏ హాస్టల్లోనైనా చేరి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని నా ఉద్దేశం. సాధ్యమైనంత త్వరలో అది జరిగి తీరుతుంది కూడా. అది అంత సులభమని నేను అనుకోను అంది సునంద. 2 రోజుల తర్వాత భోజనాల దగ్గర శేఖరం తనే అన్నాడు. మన ఇంటికి వచ్చి ఉండడానికి సునంద ఏమాత్రం ఇష్టపడటం లేదట. ఏమిటి అభ్యంతరం? నాకెలా తెలుస్తుంది? అందులో నీ ప్రమేయం ఏమీ లేదా అని అడుగుతున్నాను. ఉంటే మటుకు తప్పేముంది? అయినా ఇక్కడ నేనే ఉండబోనప్పుడు. జయంతి ఆగిపోయింది. శేఖరం సూటిగా చూశాడు. నేనెక్కడైనా హాస్టల్కి వెళ్ళి ఉంటాను అంది అన్నం కెలుకుతో. అతను మౌనం వహించాడు. హిమాయత్ నగర్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఉందట. అందులో జయంతి వాక్యం పూర్తి చేయనేలేదు. జయంతి, నీకిది వరకు ఓసారి చెప్పాను, హాస్టల్కి పంపటం ఇష్టం లేదని. ఎందుకు? నువ్వు అందమైన దానివి, అమాయకురాలివి, సరేనా? జయంతి తలెత్తి చురుగ్గా చూసింది. శేఖరం మొహంలో పరిహాసం స్పష్టంగా కనిపిస్తోంది. నీకిష్టం ఉన్నా లేకపోయినా కొద్ది రోజులు నువ్వు ఈ ఇంట్లో ఉండటం తప్పదు. అది బాగా తెలుసుకో. భోజనం ముగించి చెయ్యి కడుక్కోవడానికి లేచి వెళ్ళిపోయాడు. జయంతి రెప్పవాల్చకుండా అన్నంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. ఏమిటి అధికారం? ఎవరిచ్చారు? తను తిరగబడి మాట్లాడలేకపోతోందేం? మనసంతా కోపం నింపుకున్న జయంతికి కళ్ళ నిండా నీరు నిండి బుగ్గల మీదికి జారసాగాయి.
శేఖరం లాంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడరు. మాట్లాడితే అది అక్షరాలా నిజం అని రుజువు చేసుకుంటారు. సునంద ఇష్టపడలేదు. ఎంత ప్రయత్నం చేసినా జయంతి ఆ ఇంట్లోంచి బయటపడే మార్గం తోచలేదు. శేఖరం సునంద భర్తకి అంత క్రితం జయంతి చేసే ఉద్యోగం ఇచ్చాడు. సునంద వాళ్ల రాకపోకలు ఎక్కువైనాయి. వనితా విహార్ వాళ్ళు చూపిస్తున్న ఆదరణ కూడా అంతు లేకుండా ఉంది. చీటికి మాటికి ఏదో వంక మీద జయంతి దగ్గరికి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. గంటల తరబడి జయంతి వినకపోయినా వాళ్ళ సోదేదో వాళ్ళు చెప్పుకుని వెడుతున్నారు. జయంతి 190 సార్లు వెళ్లకుండా తిరస్కరిస్తోంది. అదే చిత్రం. అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి కావాల్సింది మీరు కాదు, మీ ద్వారా శేఖరం గారు. ఓసారి గొడవంతా జయంతి నోటి నుంచి విని శివరాం నవ్వుతూ అన్నాడు. నిజమే అనుకుంది జయంతి. మరింత అసహ్యం వేసింది. ఉదయం 10 గంటలకి కామేశ్వరమ్మ దగ్గరకు వెళ్ళిన జయంతి సాయంత్రం 4 అయ్యేసరికి ఇంటికి వచ్చింది. వరండా మెట్లెక్కుతుండగా లోపల నుంచి మాటలు వినిపించాయి. ఏం గవర్నమెంట్ ఏం ఆనకట్టలండి, ఏం గవర్నమెంట్ ఏం ఆనకట్టలండి. ఈరోజు చూసిన ప్రాజెక్టు తెల్లవారి చూస్తే ఒక్క సిమెంట్ ముక్క కూడా మిగలలేదట. ఇంజనీర్లంతా ఇక్కడే ఎక్కడో కట్టామే అని తలలు గోక్కోవాల్సి వచ్చిందట. దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది, దరిద్రం తీరమంటే ఎలా తీరుతుంది. ఎవరో ఆవేశంగా బిగ్గరగా అంటున్నారు. శేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు. జయంతి పమిట తీసి భుజం చుట్టూ కప్పుకొని తల వంచుకుంటూ గబగబా లోపలికి వెళ్ళిపోబోయింది. జయంతి ఇలారా. హాలు దాటి లోపల అడుగు పెట్టేస్తుండగా శేఖరం వెనక నుంచి పిలిచాడు. ఆగి వెనక్కు తిరిగింది. 5-6 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు ఉన్నారు. రా అని ఇంకోసారి పిలిచి ఈమె అంటూ పరిచయం చేయబోయాడు. తెలుసులేండి, మిస్సెస్ శేఖరం. ఒక ఆవిడ తెలువంతా ఉలకబోసింది. ఉలిక్కిపడ్డ జయంతి ఆవిడ వైపు కోపంగా చూసింది. శేఖరం ఆవిడ పొరపాటును కరెక్ట్ చేయకుండానే వీళ్లంతా వరద బాధితుల సహాయార్థం విరాళాలు పోగు చేస్తున్నారట. ఇదిగో ఈమె సరస్వతి రామన్. నల్లగా పొట్టిగా అడ్డంగా ఉన్న ఆవిడని చూపించాడు. జయంతి నమస్కారం చేసింది. ఆవిడ లేచి ప్రతి నమస్కారం చేస్తూ కూర్చోండి అంది. హాల్లో మిగతా సోఫాలు చైర్సు అందరూ ఆక్రమించేసుకున్నారు. శేఖరం పక్కన తప్ప ఎక్కడా ఖాళీ లేదు. శేఖరం జరిగి చోటిచ్చాడు. కానీ జయంతి కూర్చోలేదు. అతని సోఫా ప్రక్కగా నిలబడిపోయింది. సరస్వతి రామన్ తన వెంట వచ్చిన వారందర్నీ పరిచయం చేసింది. ఇంతకీ ఎంత ఇవ్వాలో చెప్పండి, శేఖరం నవ్వుతూ అన్నాడు. ఎంతేమిటండి, మేము అడిగినంతా మీరిస్తారా? ఏదో ఉడతా భక్తి. మీ స్థితికి తగ్గకుండా ఉంటే చాలు. సరస్వతి రామన్కు డబ్బెక్కువ ఎలా రాబట్టాలో తెలుసు. బాగుంది, నేనిచ్చే డబ్బుతో నా స్థితి తెలుస్తుందంటారా? అది కాదనుకోండి, సహజంగా మీకేవో అలవాట్లుంటాయిగా. శేఖరం జేబులోంచి పర్సు తీస్తుండగా ఇంకో ఆమె పోనీ మీ మిస్సెస్కి ఇవ్వండి, ఆవిడ ఎంత ఇస్తే అంతే అంది. జయంతి వారించబోతున్నట్టు ఏదో అనబోతుండగా శేఖరం తనే అందుకుంటూ ఆమె పేరు జయంతి, పేరు వదిలేసి మీరు మిస్సెస్ అంటే ఒప్పుకోదు అన్నాడు 2 అర్థాలు వచ్చేట్టు. ఓహో, చాలా స్వతంత్ర భావాలు గల వ్యక్తి కాబోలు. పోనేండి, జయంతి శేఖరం అంట. వద్దు వద్దు, కోపం వచ్చే పని చేస్తే మన విరాళం తగ్గిపోవచ్చు. జయంతి గారు, మీకు తోచిందే ఇవ్వండి అంది సరస్వతి రామన్ ఇదంతా హాస్యంగా తీసుకుంటూ. శేఖరం పర్సు జయంతికి అందించాడు. అది అందుకోకుండా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఇవ్వు అన్నాడు నవ్వుతూ. ఇంకా పిల్ల పాప లేనట్టుంది. ఎవరో మెల్లగా అనటం జయంతికి శేఖరానికి ఇద్దరికీ వినిపించింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. శేఖరం కళ్ళలో చిత్రమైన భావం మనోహరంగా మెరిసి జయంతి గుండెల్లోకి దూసుకుపోయి క్షణకాలం కొట్టుకునేలా చేసింది. గబాల్న అతని చేతిలో పర్సు లాక్కొని తెరిచి అందులో ఉన్నదంతా ఎంత ఉందో చూడకుండా తీసి సరస్వతి రామన్ చేతిలో పెట్టేసింది. గుడ్, చాలా ఉదార హృదయులు మీరు. 800 విరాళం అంటే సామాన్యం కాదు. లెక్క పెట్టుకొని బ్యాగులో పెట్టుకుంటూ అంది. 800? జయంతి మనసులో ఉలిక్కిపడింది. భయంగా శేఖరం వైపు చూసింది. శేఖరం ఇదేం గమనించనట్టు మరి ముందే మీరు మీ స్థితికి తగ్గట్టు అని లెంక పెట్టారయ్యే అన్నాడు నవ్వి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జయంతి క్షమించండి అంది. ఎందుకు? నేను అంత డబ్బు ఉంటుందనుకోలేదు. అదా అంటూ నవ్వేసి నీ కోపం తెప్పించినందుకు నాకీ మాత్రం శిక్ష లేకపోతే ఎలా? జయంతి మర్చిపోయిన కోపం రెట్టింపుగా తిరిగి వచ్చింది.
లేకపోతే బుద్ధి లేదు వాళ్ళకి, ఆడా మగా కనిపిస్తే అనేయటమేనా? వాళ్ళదేం పొరపాటు లేదు జయంతి. నేను ఒంటరిగాడినని తెలుసు. నా భార్య కాకపోతే ఇంకే ఆడది అంత చనువుగా ఇంట్లోకి పెడుతుంది? అందులో నువ్వేమో బుద్ధిమంతురాల్లా పమిట భుజాల చుట్టూ కప్పుకొని మెడను కనపడనివ్వలేదు. అవును, నిజమే. జయంతికప్పుడు గుర్తుకొచ్చింది. చిచి, పమిట తీసి సరిగ్గా వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శేఖరం ఆ రోజు మామూలు వేళ కంటే చాలా ముందుగా ఇంటికి వచ్చేశాడు. జయంతి గదిలో కూర్చొని తల దువ్వుకుంటోంది. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. అది జయంతి పక్కన పెడుతూ త్వరగా తయారు కావాలి అన్నాడు. ఎందుకు? ఎందుకేమిటి, ఈరోజు ప్రమీల పుట్టినరోజన్న సంగతి మర్చిపోయావా? ఆశ్చర్యంగా అడిగాడు. మొన్నటి రోజున ప్రమీల ఇద్దరు స్నేహితురాలని వెంటేసుకొని వచ్చి ఎల్లుండి తన పుట్టినరోజని తప్పకుండా రావాలని మరీ పిలిచింది. ప్రమీల వచ్చినప్పుడు శేఖరం కూడా ఇంట్లోనే ఉన్నాడు. చదువుకుంటున్న పేపర్ పక్కకు తీస్తూ, ఇంకా పుట్టినరోజేమిటి, పాపాయివా అని వెక్కిరించాడు. అవును, పాపాయినే అంది సగర్వంగా ప్రమీల. పాపాయేమిటి, నువ్వింకా అసలు పుట్టనే లేదు, ఎల్లుండి పుట్టబోతున్నావు ఎగతాళి చేశాడు. అవునవును, జోలపాట పాడడానికి మీరు రండి పక్కన నవ్వింది ప్రమీల. అసలు సంగతి నాకు తెలుసులే, ఈ రూపేణా అందరి దగ్గర బహుమతులు కొట్టేయొచ్చని. అయ్యా, తమరేం తీసుకురానవసరం లేదు. ఒకవేళ తెచ్చినా తిప్పి పంపబడును సరా. తమరు దయచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే అదే మాకు మహాభాగ్యం అంది. శేఖరం లేచి వచ్చి ప్రమీల నెత్తిమీద మొట్టి, ఎన్నింటికి రావాలి అన్నాడు. ఆడవాళ్ళు 6 గంటల నుంచి 8 గంటల వరకు, మగవాళ్ళు 8 గంటల నుంచి 9 గంటల వరకు. టైమింగ్స్ తప్పించి వస్తే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతారా? తప్పకుండా. జయంతి ఇద్దరి సంభాషణ వింటూ కూర్చుండిపోయింది. ప్రమీల మరోసారి తప్పకుండా రమ్మనమని జయంతికి చెప్పి వెళ్ళిపోయింది. ఈరోజు పుట్టినరోజు అని గుర్తున్న మాట నిజమే, కానీ ప్రమీల వాళ్ళింటికి వెళ్ళటానికి జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తీరికగా కూర్చుని జుట్టు చిక్కు తీసుకుంటోంది. నిన్నే మాట్లాడవేం? నువ్వు త్వరగా తయారైతే నేను క్లబ్కు వెడుతూ నిన్నక్కడ దింపేసి నేను వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కించుకొస్తాను అని టవల్ తీసుకొని బాత్రూం వైపు వెళ్ళబోతూ, ఆ పెట్టెలో ఏముందో చూడు అన్నాడు కుతూహలాన్ని రేకెత్తించే కంఠంతో. ఏమిటది? నిర్లక్ష్యంగా అడిగింది. తెరిచి చూడు, నీకే తెలుస్తుంది అంటూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. అతను ముఖం అది కడుక్కొని తిరిగి వచ్చిన జయంతి ఇంకా అలాగే తల దువ్వుకుంటూ కూర్చుంది. అదేమిటి, ఇంకా అలాగే కూర్చున్నావేం? జయంతి తలెత్తుతూ, వెళ్ళి తీరాలా అంది. అవును, వెళ్ళి తీరాలి. శేఖరం పెట్టెవైపు చూశాడు. అది పెట్టిన చోట పెట్టినట్టే ఉంది. ముట్టుకున్న జాడలే లేవు. కనుబొమ్మలు కొద్దిగా ముడుస్తూ, అందులో నీకు చీర ఉంది, అది నీలం. చికెన్ వాయిల్ జాకెట్ మ్యాచ్ అవుతుంది. ఆ చీర కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకురా అన్నాడు. నేను వేసుకునే బట్టలు కూడా మీరే ఎన్నిక చేయాలా? అవును, నువ్వు లేచి త్వరగా తయారైరా, వెళ్ళు. అనవసరంగా నాతో ప్రతిదానికి ఆర్గ్యూ చేయకు, నాకు నచ్చదు అన్నాడు విసుగ్గా. జయంతి త్వరగా జడ అల్లుకోవడం ముగించి నిశ్శబ్దంగా అట్టపెట్టె తీసుకుని వెళ్ళిపోయింది. లేత నీలం రంగుకి చిక్కటి నీలంలా హంసబారున్న చీర. జయంతి 10 నిమిషాల్లో తయారై వచ్చింది. శేఖరం మొహం వికసించింది. ఏది, ఇటు తిరుగు, ఇలా దగ్గరకురా. చీర అంచు మడతబడిన చోట సరిచేస్తూ, అచ్చు నేను ఊహించినట్లే ఉన్నావు, చాలా బాగుంది చీర, నీకు నచ్చిందా? టైం అయిపోతోంది అన్నారుగా, నిర్లిప్తంగా అంది. శేఖరానికి వెంటనే దగ్గరకు లాక్కొని బుంగమూతి పెట్టుకున్న ఆ పెదవుల్ని కసితీరా వద్దు వద్దు, నవ్వుతూ ఉంటాను అని బ్రతిమాలే వరకు కొరకాలనిపించింది. ఎంత బాగున్నావో తెలుసా, నా మీద కోపంతో నీ కళ్ళకి పొరలు అడ్డొచ్చాయి గాని. ఎవరు చెప్పారు? నీ మొహం తెలియటంలా అంటూ మృదువుగా భుజాల మీద చేతులాంచి, జయంతి, ఆ రోజు సినిమా హాల్లో పుట్టినరోజుకి నేను పంపిన చీర కట్టుకున్నప్పుడు ఇలాగే ఉన్నావా అన్నాడు. జయంతి మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది. జయా, శేఖరం ఇంకొంచెం దగ్గరికి తీసుకుని ఏదో చెప్పబోయాడు. వెంటనే అడ్డు తగులుతూ, దయ ఉంచి నన్ను ఆ పేరుతో పిలవకండి, నేను భరించలేను. ఎందుకని? నన్ను ఆ పేరుతో బామ్మ తప్ప ఇంకెవరూ పిలవరు. నన్నంత ఆత్మీయంగా చూసేవాళ్ళు కూడా. కంఠం జీరపోవడంతో ఆగిపోయింది. ఆవిడ నాకా వారసత్వం వదిలి వెళ్ళిందిలే. అంటే సరిపోదు, ఉదాహరణ చూపిస్తే అన్నాడు. మీరెప్పటికీ చూపించలేరు. ఇప్పుడే చూపిస్తా, చూపించనా?
క్షణంసేపు అతని కళ్ళల్లోకి చూసిన జయంతి మెల్లగా అతని చేతుల నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతూ, మీరు చూపించలేరు, ఒకవేళ చూపించినా నేను నమ్మను, మీరు సమర్థులు, ఎన్నైనా సృష్టించగలరు. జయంతి దెబ్బతిన్నట్లు చూశాడు శేఖరం. మనం వెళ్ళటానికి ఇంకా ఆలస్యం అవుతుందంటే నాకు పని ఉంది. సునంద కొడుక్కి స్వెటర్ అల్లుతున్నాను, అది పూర్తి చేసుకుంటాను అంది. జయంతిని మిస్సెస్ కరుణాకరం ఇంటి దగ్గర దింపేసి శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు. కారులోంచి దిగుతున్న జయంతిని చూసి కరుణాకరం బట్లర్ నివ్వెరపోయాడు. చాలా రోజుల క్రితం అప్పుడప్పుడు వనితా విహార్ పని మీద వచ్చి గంటలు గంటలు ఇక్కడ వరండాలో వెయిట్ చేయడం వాడికి తెలుసు. వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతిని చేయి పట్టుకుని ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళింది. అదేమిటి మీరు రారు అంది కారు బ్యాక్ చేసుకుంటున్న శేఖరాన్ని చూసి. నాకు పనుంది, మొత్తానికి 9 లోపల వస్తానులే. అంతేనా, ఆడవాళ్ల టైమని? నీ మొహం నవ్వేశాడు శేఖరం. తప్పకుండా రావాలి సుమా, ప్రమీల చెయ్యి ఊపుతూ అంది. లోపలికి వస్తుండగా మీరలా ఉన్నారే అంది. సమాధానం కోసం చూడకుండా ఈ చీర బాగుంది. కాదు కాదు, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అంది. జయంతికి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ప్రమీల ఇంత మాట్లాడుతుందని అందులో ఒంటరిగా ఉన్నప్పుడు తనతో అసలు అనుకోలేదు. జయంతిని చూస్తూనే మిస్సెస్ కరుణాకరం లేచి వచ్చింది. ఎవరి అమ్మాయి, ఎవరో అడిగారో. జయంతి, మా ప్రమీల స్నేహితురాలు. జయంతి ఓ ప్రక్కగా కూర్చుండిపోయింది. అక్కడున్న వాళ్ళల్లో చాలామంది అపరిచితులే. ఒకళ్ళిద్దరు మటుకు జయంతిని చూసి ఆగి, ఆ అమ్మాయి వనితా విహార్ సెక్రటరీ కదూ అని సందేహం వెలుబుచ్చబోతే వెంటనే మిస్సెస్ కరుణాకరం తను కల్పించుకుంటూ, ఇప్పుడు కాదు, మానేసి చాలా రోజులైంది, మా ప్రమీల స్నేహితురాలు. మీ మెళ్ళో ముత్యాలదండ చాలా బాగుందండి, ఎక్కడ కట్టించారు అంటూ ప్రసంగం మరోవైపుకు మార్చేసింది. జయంతి వచ్చిన అరగంటకి రేఖారాణి వచ్చింది. వస్తూనే దగ్గరికి వచ్చి బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి ప్రక్కన కూర్చుంది. బట్టలు ధరించే పద్ధతిలో రేఖారాణి ఎప్పటికప్పుడు నూతనత్వం ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్కడున్న అందరి దృష్టి రేఖారాణి మీదనే ఉంది. ఆవిడ అదేం తెలియని అమాయకురాలిలాగా జయంతికి ఎదురుగా కూర్చున్న ఆవిడతో కులాసాగా కబుర్లు ప్రారంభించింది. మరో 5 నిమిషాల్లో మహాకాయాన్ని ఈడ్చుకుంటూ సుమిత్రాదేవి వచ్చింది. ఉన్న ఒళ్ళు దాచుకోవాలని కానీ, దాన్ని ఎదుటవాళ్ళు వింతగా చూస్తారని కానీ ఆవిడకి బాధ లేదు. లేకపోతే శరీరాన్ని గురించి వ్యంగ్యోక్తులకి అలవాటు పడిపోయిందో. ఆవిడ వస్తూనే ప్రమీల దగ్గరికెళ్ళి బుగ్గగిల్లి వెంట తెచ్చిన అట్టపెట్టె ఇచ్చి ఎంతసేపు అయింది వచ్చి అని రేఖారాణిని పలకరిస్తూ పక్కన కూర్చుంది. ఇద్దరూ కొద్దిసేపట్లోనే వనితా విహార్ గొడవల్లో పడిపోయారు. మాటల మధ్యలో అటూ ఇటూ ఊరికే యథాలాపంగా చూస్తున్న సుమిత్రాదేవి జయంతిని చూసి, ఎవరు, జయంతే? నేను గుర్తుపట్టలేదు సుమా అంటూ రేఖారాణి ముందు నుంచి వంగి అడిగింది. మీరు చూశారనుకున్నాను, గుర్తుపట్టకపోవడం ఏమిటి, మారిపోయిందంటారా? బోలెడంతా. మనిషి మొహంలో పెద్దరికం వచ్చింది. అందులో ఆ బట్టల్లో అమ్మాయి ఉంటోంది, ఎవరి దగ్గరో మర్చిపోయారా అంది రేఖారాణి. ఏం జయంతి, శేఖరం కులాసాగా ఉన్నాడా? ఈ మధ్య బొత్తిగా నల్లపూసైపోయాడో అంది సుమిత్రాదేవి. తీరుబడి ఉండొద్దు. జయంతి వైపు చూస్తూ అర్థయుక్తంగా నవ్వింది రేఖారాణి. జయంతికెందుకో వాళ్ళ మాటలు ముళ్ళు గుచ్చుకున్నట్టు, జర్రులు పాకినట్టు అనిపించింది. ఇంతలో ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి చెయ్యి పట్టి లేవదీస్తూ, నా ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేస్తాను రా, వాళ్ళు నువ్వెవరు అని అడుగుతున్నారు అంది. జయంతి లేచి నిశ్శబ్దంగా ప్రమీల వెంట వచ్చేసింది. ఇంతకీ అదృష్టవంతురాలు. ఇంకా ఎన్నాళ్ళులే ఆ అదృష్టం. వెనక నుండి ఇద్దరి మాటలు మెల్లగా స్పష్టంగా వచ్చి జయంతి చెవుల్ని సోకినాయి. ప్రమీల ఫ్రెండ్స్ కొద్దిసేపు అది ఇది మాట్లాడి వెళ్ళిపోయారు. అయినా జయంతి ఇంకా అక్కడే నిలబడిపోయింది. ఇంకా వాళ్ళ మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. వాళ్ళకెందుకంత కోపం? మధ్యలో తనేం చేసింది? వెళ్ళి సూటిగా శేఖరాన్ని ఎందుకు అడగలేదు? ఇక్కడిలా నిలబడి చూస్తుంటే వద్దన్నా పాత రోజులు జ్ఞప్తికి వస్తున్నాయి. వనితా విహార్ సెక్రటరీగా చేసినప్పుడు సర్క్యులర్ మీద చిన్న సంతకం కోసం ఈ ఇంటి వరండాలో తనెంతసేపు పడిగాపులు పడి కూర్చుందో. లోపలికి పిలిచి మిస్సెస్ కరుణాకరం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడేది. ప్రమీల కనీసం కన్నెత్తైనా చూసేది కాదే. ఇప్పుడెందుకు ఈ విలువ? మీరు కాదు కావాల్సింది వాళ్ళకి, మీ ద్వారా శేఖరం గారు. శివరాం మాటలు గుర్తుకు వచ్చాయి. వాళ్ళ మనసులో అభిప్రాయాలేం మారలేదు, ఊసరవెల్లుల్లా రంగులు మారుస్తున్నారంతే అనుకుంది.
ఇదేమిటి ఇక్కడ నిలబడిపోయారే? వెనుక నుంచి ప్రమీల గొంతు విని ఉలిక్కిపడి చూసింది. ప్రమీల పక్కన శేఖరం ఉన్నాడు. హాల్లో అందరికీ ఎడంగా ఓ మూల నిలబడి ఉంది జయంతి. ఇద్దరి చూపులు క్షణంసేపు కలుసుకొని వెంటనే విడిపోయినాయి. రండి రండి, మిస్సెస్ కరుణాకరం ఆదరంగా ఆహ్వానించింది. రేఖారాణి, సుమిత్రాదేవి కూడా లేచి ఎదురుగుండా వచ్చారు. శేఖరం, నాకు పనుంది, వెడతాను అన్నాడు. అప్పుడే? కళ్ళు వెడల్పు చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం వెలుబుచ్చింది. రేపు ఓ ముఖ్యమైన పనుంది, కాగితాలు చూసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది వాచి చూసుకుంటూ అన్నాడు. రేఖారాణి శేఖరాన్ని తినేసేటంత తీవ్రంగా చూస్తోంది. కానీ శేఖరం వాటిని గమనించినట్టే లేడు. వాళ్ళెంత బలవంతం చేసినా శేఖరం వినలేదు. రాజయంతి అని పిలిచి ప్రమీల చెవి పట్టుకొని మెలేస్తూ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు. బాబోయ్, ఇప్పుడే పుట్టిన పాపాయిని చెవి మెలి పెట్టకూడదు, దేవతలు శపిస్తారు అంది ప్రమీల. పర్వాలేదు, ఈ పాపాయి పుట్టగానే చీర కట్టుకుందిగా. అసలు మీరు బహుమతులు ఇవ్వనన్నారుగా. నువ్వసలు తీసుకోనన్నావుగా. ఇస్తే తీసుకోకుండా ఎలా? తీసుకుంటావని తెలిసి తేవడం మానేస్తే ఎలా? ఇద్దరి సంభాషణకి మిస్సెస్ కరుణాకరం మొహం ప్రసన్నమైంది. అందరికీ మరోసారి చెప్పి బయటకు వచ్చేశాడు. దోవ పొడుగునా ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలలో వాళ్ళుండిపోయారు. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా జయంతికి నిద్ర పట్టలేదు. మనసులో ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరవసాగారు. ఎక్కడికి వెళ్ళను, అతను వెళ్ళనివ్వడు. తెలియకుండా పారిపో, వెతికి పట్టుకోడు. అందుకని ఈ అశాంతిని భరిస్తూ బుర్ర పగలగొట్టుకొని పిచ్చిదాను అవుతావా? పిచ్చిదాన్ని ఎందుకు అవుతాను? నేనేం అతని కోసం పాకలాడుతున్నానా? అతన్ని వల్లో వేసుకోవాలని ఆరాటపడుతున్నానా? నాకెందుకు భయం? మనసు మాట్లాడలేదు. ఇంకెప్పుడు అలా వాళ్ళల్లోకి వెళ్ళకు, సాధ్యమైనంత వరకు దూరంగా ఉండు, పట్టించుకోకు. జయంతి ఇంకా నిద్రపోలా? హఠాత్తుగా వినిపించిన ప్రశ్నతో ఉలిక్కి పడింది. గదిలో దీపం లేకపోయినా అవతల గదిలో నుంచి వస్తున్న వెలుగులో గుమ్మంలో శేఖరం నిలబడి ఉండడం కనిపించింది. నిద్రపోతున్నాను, దిండులో తల దుడుచుకుంటూ అంది. ఇందాకటి నుంచి గమనిస్తున్నా, దిండులో తలని ఎందుకలా పొర్లిస్తున్నావు? తలనొప్పిగా ఉందా? లేదు లేదు, నేను నిద్రపోతున్నాను. నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నానని చెబుతారా? ఇప్పుడే మెలకువ వచ్చింది నాకు. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? గదిలోకి వచ్చి లైటు వేస్తూ అన్నాడు. వద్దు వద్దు, లైట్ తీసేయండి. ఎందుకు? వెలుగు చూడాలంటే అసహ్యం వేస్తోంది. మొన్నటిదాకా చీకటి చూస్తే భయంగా. జయంతి మాట్లాడలేదు. శేఖరం లైటు తీసి దగ్గరగా వచ్చాడు. జయంతికెందుకో భయంతో గుండెలు కొట్టుకోసాగాయి. అతడొచ్చి మంచం మీద కూర్చుంటే, దగ్గరికి తీసుకుంటే గుప్పెళ్ళు బిగించి గుద్దుతుంది, గోళ్లతో పీకుతుంది, పళ్లతో కరుస్తుంది. నాకసహ్యం, నిన్ను చూస్తే బయటికి పో అని అరుస్తుంది. శరీరం బిగబట్టుకొని ఎదురు చూస్తోంది. కానీ అతను అలాంటిదేమీ చేయలేదు. కర్టెన్లు కూడా తీసి ఉంచావెందుకు? కిటికీలోంచి చలిగాలి వేయడంలా. నీ మంచం చాలా దగ్గరగా ఉంది, వేసేయనా? కర్టెన్లు సరిచేసి వెళ్ళిపోబోతూ క్షణంసేపు ఆగి, క్షమించు జయంతి, ఇంకెప్పుడూ నిన్నలా ఒంటరిగా వాళ్ళలోకి పంపను. నువ్వు ప్రమీలతో కొద్దిగా కులాసాగా కాలం గడుపుతావని ఆశించాను. నేను రాగానే ఒంటరిగా ఓ మూల నిలబడిపోయిన నిన్ను చూడగానే నాకు అర్థమైపోయింది నువ్వు వాళ్ళలో కలవలేవని అని. ఆగి, అదే మంచిదిలే అన్నాడు. మండిపోతున్న మనసు మీద మంచు వర్షం కురిసినట్టయింది. మనశ్శాంతి కోసం బలవంతాన పంపితే మరింత అశాంతితో తిరిగి వచ్చావు. అదంతా మర్చిపో, నిద్రపో అన్నాడు మృదువుగా. జయంతికి హఠాత్తుగా ఏడుపొచ్చేసింది. అతని చెయ్యి అందితే దాన్ని 2 చేతులతో పెనవేసుకొని పడుకుంటే నిశ్చింతగా నిద్రపడుతుంది అనిపించింది. పైకి నోరు తెరిచి చెప్పేయాలనుకుంటుండగానే శేఖరం మెల్లగా తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు. తర్వాత చాలాసేపటికి కానీ నిద్రపట్టలేదు. అంతవరకు అతను మేల్కొనే ఉన్నట్టు తలుపు సందుల్లోంచి వస్తున్న వెలుతురు చెప్పింది. గదిలో కిటికీ చువ్వల్ని ఆనుకొని పరధ్యాసగా నిలబడింది జయంతి. ఇంతలో శేఖరం లోపలికి వచ్చాడు. అతన్ని చూసి మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. శేఖరం వారిస్తూ, జయంతి ఆగు అంటూ జేబులు తడుముకొని టికెట్స్ తెచ్చాను. రవీంద్ర భారతిలో చండాలిక డ్యాన్స్ డ్రామా ఉంది. నువ్వు సునంద వెళ్ళండి. శివరాం కూడా వస్తాడు, ఫోన్ చేశాను అన్నాడు టికెట్లు తీసిస్తూ. శివరాం పేరు వినగానే జయంతి ముఖం వికసించింది. అతని మధ్య కనిపించి చాలా రోజులైంది.
టికెట్లు తీసుకొని వెళ్ళబోతూ, మరి మీరు అంది ఆగి. నేను రావడం లేదు. ఆగు, నేను కూడా రావాలా? చెప్పు, నువ్వు రమ్మంటే వస్తాను ప్రసన్నంగా ఆతృతని అణుచుకుంటూ అడిగాడు. వద్దు, పొద్దుపోయినా పర్వాలేదు, శివరాం వస్తాడుగా. శేఖరం మొహంలో ప్రసన్నత పోయింది. నాకు తెలుసు, అందుకే అతనికి ఫోన్ చేశాను. జయంతి మొహం ఎర్రబడింది. మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ప్రోగ్రాంకి సునంద రాలేదు. జయంతి, శివరాం ఇద్దరే వెళ్లారు. అనుకున్నట్టే చాలా ఆలస్యమైంది. అద్భుతంగా ఉన్న నృత్య నాటికతో పాటు మధ్య మధ్య శివరాం వాత్సల్యపూరితమైన వాక్కులతో జయంతి మనసులో కలిగిన ఉత్సాహం మొహంలోనూ కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తోంది. ఇంటికి తిరిగి వస్తుండగా, నీతో గడిపిన క్షణాల్లో నాకెంతో తృప్తి, మనశ్శాంతి కనిపిస్తోంది శివరాం అంది. అది నా అదృష్టం అన్నాడు. సంభాషణ ఆ పైన జరగలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత కారు దిగి మెట్లెక్కి తనతో పాటే లోపలికి వస్తున్న శివరాంని, లైట్లు లేవు, ఆయన ఇంకా తిరిగి రాలేదులా ఉంది అంది జయంతి. అయితే నే వస్తాను మరి. శివరాం ఆగిపోయాడు. నీకు నా కృతజ్ఞతను ఎలా తెలియపరచాలో తెలియటం లేదు. శివరాం మౌనంగా ఊరుకున్నాడు. ఎప్పుడైనా నీ నుంచి ఏదైనా నాకు కావాలంటే కాదనవు గదూ? ఊహూ, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా. ఎప్పుడూ అనను దృఢంగా అన్నాడు. థ్యాంక్స్. ప్రపంచంలో నీలాంటి మిత్రుడున్నాడని గుర్తుకొస్తే చాలా ధైర్యం అనిపిస్తుంది, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో. నాకంటే విలువైన వాళ్ళు మీకున్నారు, అది మీరు గుర్తించటం లేదు అన్నాడు శివరాం. జయంతి నిట్టూర్పు విడిచింది. పొద్దుపోతోంది, వస్తాను. సరే, మెనీ మెనీ థ్యాంక్స్. జయంతి చెయ్యి జాపింది. మీరు పదే పదే ఆ మాట అని నన్ను సిగ్గుపడేలా చేయకండి. వస్తా, గుడ్ నైట్. జయంతి చేతిని అంటనట్టు అందుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. అతను కారు తిప్పుకొని గేటు దాటి వెళ్లే వరకు అక్కడే నిలబడిపోయింది. కారు వెళ్ళిపోయింది. ఈరోజు ఎంత బాగా గడిచింది. తనెంత మూర్ఖురాలు. శివరాం సాన్నిధ్యంలో ఇంత కులాసాగా ఉంటుందని తెలిసి కూడా అతన్ని నిర్లక్ష్యం చేస్తోందెందుకు? దగ్గరగా ఉన్న తలుపులు తోసి చీకటిగా ఉన్న హాల్లోంచి లోపలికి వెళ్లేందుకు లైటు వేసింది. వేస్తూనే ఉలిక్కిపడింది. స్విచ్ మీద చెయ్యి తీయాలన్న విషయం కూడా మర్చిపోయింది. హాల్లో మధ్యగా ఉన్న సోఫాలో శేఖరం వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు. అతని 2 చేతులు కళ్ళ మీద ఉన్నాయి. మీరిక్కడే ఉన్నారా? తడబడుతూ అంది. ఇప్పుడే వచ్చి 10 నిమిషాలైంది. ఎలాగూ నువ్వొచ్చే టైం అయింది, కలిసి భోజనం చేయొచ్చని కూర్చున్నాను. అతని కంఠధ్వని బట్టి మేల్కొనే ఉన్నాడని తెలుస్తోంది. మీకు మా మాటలు వినిపించలేదు? నేను వినాలని ఉద్దేశించి అన్నవి కాదుగా? కళ్ళు తెరిచి జయంతి వైపు చూస్తూ అడిగాడు. అతని మొహం చాలా అలసటగా ఉంది. క్రాఫ్ కొద్దిగా చెరిగింది. జయంతి మొట్టమొదట సెక్రటరీగా చేరిన రోజుల్లో ఉదయం ఉల్లాసంగా వెళ్ళి ఆ మీటింగ్స్, ఆ గొడవల్లో ఇలాగే మధ్యాహ్నం భోజనానికి విసుగ్గా అలసటగా వచ్చి కుర్చీలో వాలిపోయేవాడు. చెప్పు, నేను వినాలని అన్నవేనా? జయంతి కాదన్నట్టు తలూపింది. అయితే నేను వినలేదు, సరేనా? త్వరగా బట్టలు మార్చుకురా, భోజనం చేద్దాం, నాకు ఆకలి వేస్తోంది. జయంతికి తన మొహం సరిగ్గా కనపడనీయకుండా లేచి వెళ్ళిపోయాడు. జయంతి చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.